వాస్తవంగా జగన్ టైంలో వాహనమిత్ర పథకం కిందన ఆటో డ్రైవర్లు అట్లాగే ట్యాక్సీ ఓనర్లకి కారు ఓనర్ కాదు, కారు కొనుక్కుని ట్యాక్సీగా తిప్పేటటువంటి వాళ్ళకి పచ్చ నెంబర్ ఉంటుందన్నమాట. ఎల్లో బోర్డు అంటారనమాట. అది 3 నెలలకోసారో లేకపోతే ఏడాదికోసారో దానికి ఆ ట్యాక్సీ అమౌంట్ కట్టుకోవాల్సి ఉంటుంది, రెన్యువల్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. వాళ్ళకి 10,000 రూపాయలు చొప్పున జగన్ వేస్తే అదంతా వాళ్ళకి దాన్ని ఏమంటారు, పోలీసుల ద్వారా మళ్ళీ 40,000 రాబడుతున్నాడు, 50,000 రాబడుతున్నాడు అంటూ ఎలక్షన్స్ ముందైతే గట్టిగా జనంలోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది కూటమి. ఆ 10,000 రూపాయల మీదన అన్ఇంట్రెస్టెడ్గా తయారు చేయడంలో సక్సెస్ అయింది. అదే సందర్భంలో 20,000 ఇస్తాం మేము వస్తే అన్నటువంటి ప్రకటన కూడా చేశారు. ఇప్పుడు ఉచిత బస్సు సదుపాయంతో నష్టపోయేటటువంటిది ఆటో కార్మికులు, ఆటోలు నడిపేటటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి మరి 20,000 రూపాయల పథకాన్ని ఏమన్నా అమలు చేస్తారు. ఎందుకంటే నేను చంద్రబాబు గారు వాళ్ళకి సంబంధించి కూడా నేను చూస్తానని ప్రకటించిన నేపథ్యంలో అది ఆ హామీ మరొకసారి చర్చకు వస్తుంది.